ఏదో తేడాగా ఉందేంటి? చాలా భయం వేసింది. దానికి కారణం ఇదిగోండి పిల్లలు. మరీ ఎండ అయితే మాకు సీకి కాలిపోతుంది. అంతేగా అంతేగా. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇంత మండుటెండలో ఆదివారం మేము వండర్లా వెళ్తున్నాము. దానికి కారణం ఇదిగోండి పిల్లలు. ఇంకా కొంతమంది వస్తున్నారు అనమాట. మేము అంటే మన ఫ్యామిలీ వెళ్దాం అని కన్విన్స్ చేసాము. ఎందుకంటే మనకు కావాల్సిన రైడ్స్ మనకు తగ్గట్టు ఉంటాయి, వేరే వాళ్ళకి వేరే ఇష్టం ఉంటాయి, ఇబ్బంది పడతాం ఇది అన్నాం. బట్ వాళ్ళకి ఏంటంటే ఫ్రెండ్స్తో వెళ్ళాలని ఇష్టం ఉంటుంది కదా. సో అందుకని ఈరోజు ప్రపంచం ఫ్రెండ్స్ డే అవుట్ లాగా అనమాట. వాళ్ళ కోసం మేము కూడా వండర్లా వెళ్తున్నాం. దాదాపు 6 years తర్వాత మళ్ళీ మేము వండర్లా. నీతోనే డాన్స్ టైంలో వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడే అప్పుడు వాడిని రోలర్ కోస్టర్ ఎక్కనివ్వలేదు, ఇప్పుడు ఎక్కనిస్తారు. అది మా ప్రపంచం ఏమంటారు మెయిన్ మోటో అనమాట, రోలర్ కోస్టర్ ఎక్కాలి అని. మాకు కూడా ఏంటంటే వాడి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేసి అలా మెమరీగా ఉంచుకోవచ్చు అని చెప్పి మేము వెళ్తున్నాం. సన్ రూఫ్ ఓకే, ఓపెన్ కొట్టుకోండి. రైడ్ అంతా ఇలాగే ఉంటారా? దిగండి. ఓకే, ఎంజాయ్, హ్యాపీ. అమ్మా, మా వాళ్ళు ఎంజాయ్ చేశారండి. కార్ కొన్న కొన్ని నెలల తర్వాత ఇది 3rd టైమ్ ఎంత అనుకుంటా, 4th టైం. జస్ట్ ఇది వర్షం పడితే అలా ఓపెన్ చేసాము. ఇప్పుడు మాత్రం కొంచెం బాగా ఎంజాయ్ చేశాడు సన్ రూఫ్ ని. సిటీలో సన్ రూఫ్ తీసుకుని బయట నిల్చోవడం నేరం అంటారు, అందుకని అక్కడ ఎన్నిసార్లైనా మేము చేయలేదు అనమాట. ఈరోజు జస్ట్ ఒక 100 meters వరకు అలా మాత్రమే అలో చేసాము. జస్ట్ యాక్చువల్గా అది కొంచెం రిస్కీ కూడా. సో ఇంకా లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోతాము. ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది చూడాలి. మొత్తానికి అయితే అంటే బ్లాగ్ లో ఎంత చూపిస్తామో తెలియకపోయినా మేమైతే పర్సనల్ గా ఎక్సైట్ అయి ఉన్నాం అనమాట ఎంజాయ్ చేయడానికి. మాకన్నా ప్రపంచం వాళ్ళు ఎక్కువ ఎక్సైటెడ్ గా ఉన్నారు కాబట్టి సరే. నేను సెలవు కదా ఎవరంత ఉండరు అనుకున్నాను. నేను ఎంతమంది ఉన్నారు. అయిందా? బాగైందా? ఆఫర్ 1 day ముందు తీసుకుంటే కనుక ఆన్లైన్లో buy 3 get 1 ఫ్రీ ఉంది. అదే రోజు అని అంటే ఆఫర్ అయితే లేదు. సో ఎవరైనా రావాలి అని అనుకుంటే, ఎక్కువ మంది వస్తున్నారు అని అనుకుంటే 1 day బిఫోర్ కనుక టికెట్స్ తీసుకుంటే మీకు కొంచెం ఒక టికెట్ లెస్ ప్రైస్లో వస్తుంది. సో ఓవరాల్గా ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి బై చేసుకోవచ్చు. మీకు అది కొంచెం వర్త్ అవుతుంది అనమాట. తగ్గుతుంది కొంచెం. ఏంటో ఇది ఇంగ్లీష్ రాకుండానే మాట్లాడడానికి ట్రై చేస్తుంటాను. ఎట్లుంటుంది మరి మనతోని? పాపం ప్రపంచం తలపైకి ఎత్తురా, ఎందుకు సిగ్గుపడిపోతావు? అదిగో షేక్ హ్యాండ్. నవ్వుతాయంట్రా. ఫోటో దిగు కావాలంటే దిగి ఫోటో దిగిరా. బెండవు ఇది మనం చేసాం కదా సుష్మా, గుర్తుందా? ఫస్ట్ అయితే జైంట్ ఎక్కినా, ఎందుకంటే మరీ ఎండ అయితే మాకు సీకి కాలిపోతుంది. అంతేగా అంతేగా. ఎండ ఎక్కువ అయితే మనకి అదంతా ఐరన్ కదా, ట్యాన్ అది కూడా అవుతాం. అందుకని చల్లో జైంట్ వీల్. లెట్స్ గో. ఆహా, అది ఇటు ఎంట్రీ.
బాగుంది కదా. మనం లాస్ట్ టైం ఎక్కామా? ఎగ్జైటెడా ప్రవచనం? సుష్మా కూడా ఎగ్జైటెడ్. ఎందుకు తెలుసా? ఇది ఎక్కలే లాస్ట్ టైం మేము లేట్ అయిపోయాం. నువ్వు చిన్నాడు ఎన్ని ఎక్కలే. సెకండ్ టైం అండి. లాస్ట్ టైం వచ్చారా? 6 years బ్యాక్. గుర్తుండడం కోసమేరా వీడియో. కమాన్ చూడు, ఎంజాయ్ చెయ్యి ఫస్ట్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎక్కడ చార్మినార్? ఏదో చార్మినార్ అన్నా. దానికి వెళ్దాం. రోలర్ కోస్టర్ నెక్స్ట్. టాప్ లో ఆపారా ఇప్పుడు మనల్ని? ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మేడం, పైనుంచి ఎక్స్పీరియన్స్ చేయడం. కమాన్ స్టార్ట్. స్లో తిప్పుతాడేమోరా. ఇంకా ఎక్కాలరా, వెయిట్ చెయ్యి. ఆపాడురా, ఎక్కుతున్నారు. ఇంకా ఒకసారి పైకి తీసుకెళ్ళా, వ్యూ ఎవరు చూడలేదంట, అందరూ మాట్లాడుకుంటారు. ఇంకా తిప్పుతారు తిప్పుతారు. స్పీడ్ తిప్పరు కనీసం. వాళ్ళు అట్లీస్ట్ ఫొటోస్ తీసుకోవడానికైనా లేదు, అందరూ తిరుగుతుందిలే అని చెప్పి అప్పుడు తీద్దాం అనుకుంటున్నారు. ఒక్క రౌండ్ తిప్పరా పోనీ. ఓన్లీ ఒకసారి పైకి వెళ్ళి దించండి చాలు. మాకు తెలియదు కదా. ఓపెన్ చేయండి, పెద్ద బోర్డు పెట్టండి, దిస్ ఈజ్ నాట్ ఫర్ రొటేషన్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ వ్యూ పాయింట్ అని. మాకు తెలియదు నిజంగానే ఫొటోస్ తీసుకోలేదు. ఎవరు తీసుకోలేదండి. తీసుకోలేదు నాకు. ఓకే, కానీ నాకు కౌంటర్ వెయిట్ లేదు. మేము నెక్స్ట్ రైడ్ దింపాలంటే నాకు పైన కౌంటర్ వెయిట్ ఉండాలి. అవునా? ఉండాలి. ఆల్రెడీ మీ పైన ఆల్రెడీ ఎక్కిచ్చారు. ఇప్పుడు మీరు మళ్ళీ పోయి వాళ్ళకి దిగుతారు. మళ్ళీ మీరు దిగాలంటే మళ్ళీ ఇంకొకరు రావాలి. అలాగనా? సర్లే చేస్తా అంటే ఈడ వెయిట్ చేస్తా అంటే వద్దా? జస్ట్ వ్యూ మరి ఎంజాయ్ చేసినా. ఓకేనా? పదండి. మళ్ళీ ఓకే అండి. వచ్చే వాళ్ళకి చెప్పండి ఈసారి కనీసం. ఈ అంటే జైంట్ వీల్ అంటే మనకి ఒక 2-3 రౌండ్లు తిప్పుతారు స్పీడ్ గా అని ఉంటది కదా. ఇక్కడ ఓన్లీ జస్ట్ వ్యూ పాయింట్ అంట. అలా పైకి ఒక రౌండ్ అలా తిప్పి అలా దించేస్తారు అంతే. సో ఈసారి ఎవరైనా ఇక్కడికి వస్తే వెళ్ళి పైకి వెళ్ళినప్పుడే ఫోటోలు అవి తీసుకోండి. నేను తిప్పుతారులే అప్పుడు తీసుకుందాం తిప్పుతారులే అని అన్నా, కానీ మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ వెయిట్ చేయాలి. సో క్యాన్సిల్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పాయింట్ లో ఫోటోస్. గో బ్యాగ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చేమో. పడిపోతే మనతో పాటు అందరూ పడిపోతారు. అయితే ఇంకా ఉండు, బాగుంటది. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఏ వెళ్ళరా, ఏం కాదు. ఏం కాదు నాన్న. ఓకే, స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. అంతే. ఇంకా 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 ఏంట ఏం లేదు, నథింగ్. చచ్చిపోయాడంట. అంతేనా? అయిపోయాయి. బాగుంది కదా. కదా మన వెళ్దాం. ఏదో తేడాగా ఉందేంటి?
అరే నువ్వు అరవకపోయింటే ఇంకొచ్చేపు ఉంచేవర్రా. నేను అనుకున్నా 90 degrees తీసుకెళ్తారేమో అనుకున్నాను. అవును, అది 90 degrees. ఓన్లీ 45 పెట్టారు అందుకే. ఇంకా స్టార్ట్ అవ్వలే అంతగా. కమ్ ఆన్ స్టార్ట్ రైట్. చలో ఫస్ట్ రైట్స్ అన్ని కంప్లీట్ చేద్దాం. జాయింగే ఖాళీ. కమ్ ఆన్. Okay. Okay. చాలా 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 బాగుంది అనమాట. లాస్ట్ టైం కూడా మనం ఈ రైడ్ ఎంజాయ్ చేసాం. ఎలా ఉంది? చాలా బాగుందా? భయపడ్డావా? అబ్బా ఇట్స్ ఓకే. వాటర్ పూల్ 4 o'clock వాడండి. నేను వద్దులే, కడుపు తేవేస్తుంది. గ్యారెంటీ కడుపు వద్దా? ఏమి కడుపులో తిప్పదు. అయ్యా వీళ్ళందరూ దిగి బాగుంటుంది.
ఏ ఎందుకే ఉల్టా పుల్టా అయిపోతుంది. అదిగో ఆల్ ఫేస్ లో చూడరవి. అవును ఇలాగే ఉంటాయి ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు సుష్మా రానంటుంది కాబట్టి నేను మిస్ అవుతాను ఇది. ఇంకా అంతే. నీకోసం రావాలా? వద్దు మళ్ళీ కడుపులు తిప్పి అంతకన్నా తినాలా వచ్చేస్తారు. ప్రపంచం ఎలా ఉంది? బాగుందా? మళ్ళీ వస్తావా? మళ్ళీ వస్తావా? బలవంతంగా ఎక్కిస్తున్నారు మా ఆయన. సరే తరలే. కెమెరా పడిపోయేలా ఉంది. ఓకే అమ్మయ్యా. మళ్ళీ తిట్టాడు. కాదు రానన్నా బాగుంది కానీ కదా అంటే కడుపులు తిప్పేస్తుందేమో అనుకున్నా, తిప్పలా. అమ్మాయి అయిపోయినట్టుంది. అమ్మంటుంది అమ్మ పక్కన ఉండమంట, మాతో కూడా ఎంజాయ్ చేయంటుంది. ఇది చేద్దాం. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ రైడ్ నాకు చాలా బాగా నచ్చింది. అంతా ఇంత కాదు, సూపర్ గా అనిపించింది అనమాట. నేను ఫస్ట్ రానన్నాను కానీ బాగుంది. ఓకేనా? అంతే. కూర్చునే జస్ట్ మూవీ టైప్ స్క్రీన్ టైప్. పద చలో. రమజాన్ ఎలా ఉంది? బాగానే ఉందా? పద పదండి. ఫస్ట్ బాగుంటుందా తర్వాత బాగుంటుందా? ఇది బాగుంటుందా? ఓకే దా. ఓపెన్ వద్దురా, కూర్చో, సిట్. ఏంటి ఒకటిరా? పట్టుకోడు అంతే, పట్టుకోవాలి అంతే. Few moments later. రియల్లీ చాలా భయం వేసింది. వీడియో తీయలే, ఫోన్ ఎరిగిపోతుంది. అమ్మ పరిస్థితి ఏంటి తెలుసా? బ్రహ్మానందమే. అమ్మ పరిస్థితి బ్రహ్మానందమే. అనా ఫొటోస్ చెప్పదా? ఇందులో లేరు, ఇందులో ఇది తీసుకున్నాము. అందరూ పడరా? మేము స్టార్టింగ్ ఇలా పోజ్ ఇచ్చాం, అప్పుడు తీయలేదు. ఇంకా తీయలే, వీడియో ఉంటే తీసేవారు, వీడియో లేదు. లగేజ్ అంతా అయితే లాకర్ లో పెట్టేసి ఒక ఫోన్ తీసుకుని, ఆ ఫోన్ పౌచ్ పెట్టుకున్నా, ఇది ఒకటి తీసుకున్నాం అనమాట. వాటర్ పడినా సరే ఫోన్ ఏం అవ్వకుండా. సో మా వాళ్ళు అయితే అందరూ అక్కడ ఉన్నారు వాటర్ స్పోర్ట్స్ దగ్గర. మేము బాబోయ్ చాలా మంది ఉన్నారు. ఏంట్రా మొబైల్ తేడా?
నచ్చిందా? మరి నువ్వు ముందు వచ్చేయండి. అవునా? ఏమైందా? నువ్వు ఇంకా ఆగిపోయావురా, నీ వెయిట్ కి రాలేదు అది ఇక్కడ. ఓకే, నైస్, ఎంజాయింగ్. అరే ప్రపంచం, వేవికి వెళ్దాం, వేవికి నెక్స్ట్. ఓకేనా? అది నలుగురు ఒకసారి వస్తే బాగుంటుంది. బాగుంది. అదే రైట్ మధ్యలో లైటింగ్ బాగుంది కదా. నాకు కళ్ళలో నీళ్ళు పడతాయి, నాకు ముక్కులోకి ఎవరి మాటలు తెచ్చుకోవాలండి. ఓకేనా? ముక్కులోకి వెళ్ళిపోయాయి, ముక్కులో ఒకసారిగా బాగుంది ఇది. వెళ్దాం, మళ్ళీ వెళ్దాం. ఏం చేస్తాం? లేడీస్ అండ్ కిడ్స్ అట్ అంట. లేడీస్ అండ్ కిడ్స్ అంటే అందరూ వచ్చారేంటి? అంతా ఒకటే కదా. ప్రపంచం ఏం స్టార్ట్ రా లోపలికి వెళ్దాం. ప్రపంచం come. Hey! Come. For a space ride with a lot of happiness. Let's see once they come back. Okay. Digin tara chuddam. Kita chudandi. We have to see.
చలో ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు అక్క. సో ఫైనల్లీ మా ఈ వాటర్ పార్క్ లో ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది. ఫుల్ గా టైర్డ్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ అయితే అసలు ఇంకా బాగా టైర్డ్ అయ్యాం అనమాట. కొంచెం సాయంత్రం బాగానే వాటర్ గేమ్స్ అవి వాటర్ రైడ్స్ ఎంజాయ్ చేసాము. బట్ ఇంటికి వెళ్తే మాత్రం ఒకటే స్లీప్. మాకు రేపు షూట్ ఉంది, ప్రభంజన్కి రేపు హాలిడే, ఎల్లుండి నుంచి స్కూల్ అనమాట. సో ఈ రోజు బ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.